కుటుంబానికి తండ్రి ఎలాంటి వారో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాంటి వారని, అందరినీ సమానంగా చూడాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాంతానికే ముఖ్యమంత్రిగా ఉంటున్నారని, ఇది తగదని రాష్ట్ర మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ప్రజా రాజధాని అని అంటున్నారు, మనస్సును అడగండని, ఇది ప్రజా రాజధాని, శ్రీకృష్ణ కమిషన్ తెలంగాణపై నిధులు సరిగ్గా పంపిణీ లేదనే అందుకే ఉద్యమం వచ్చిందని చెప్పిందని, భవిష్యత్తులో ఇట్లాంటి ఉద్యమాలు రావద్దని కోరుకుందామని తెలిపారు. మన ప్రాంతంలో ఉన్న వనరులు మాకు కావాలనేది రెండవ తెలంగాణ ఉద్యమమని, నాడు ఆంధ్రాని పరిపాలించిన పాలకులు మొత్తం డబ్బులు హైదరాబాద్లో పెట్టారని, ఇది తెలుసుకొని మళ్లీ తప్పిదాలు చేయవద్దని హితవు పలికారు. నూతన రాజధాని కోసం వేసిన కమిటీని కనీసం కూటమి నేతలు గౌరవించడం లేదని, సెక్షన్ 6 ప్రకారం గౌరవించిన వారు అదే అమాండ్మెంట్ అమరావతిని పెట్టించారని, ఇది తగదని తెలిపారు. బీజేపీ కూడా కేవలం రాజకీయ ఒత్తిడితో మాత్రమే చేసిందని ఇది అనిపిస్తోందని, కేంద్రం గతంలో చేసిన అఫిడవిట్లో కూడా రాజధాని గురించి చెప్పలేదని, ఎన్నోసార్లు ఇలాంటి సవరణలు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయని, మేము పోరాడతాం, రాయలసీమ అంతా వలసలతోనే ఉన్నారని, మీరంటున్న ప్రజలు రాజధానిలో ఏ వెనుకబడిన వారికైనా ఓ ఎకరా భూమి అయినా వస్తుందా అని ట్యాక్సులు కట్టడం తప్ప అమరావతిలో సాధారణ ప్రజలకు ఏమీ ఉండదని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా ఉత్తరాంధ్రలో పూర్తి చేయలేదని, ఉత్తరాంధ్ర రాయలసీమ అలా వెనుకబడి ఉండటమేనా, ఇలా చేస్తే ఇంకో రాష్ట్రం కావాలనే ఉద్యమం రానున్న రోజుల్లో మొదలవుతుందని, ఇలాంటి వాటికి ఆజ్యం పోయకండని, వైజాగ్లో కనిపిస్తున్న బిల్డింగ్లు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారివేనని గుర్తు చేశారు. మొత్తం విశాఖపట్నంలో, కడపలో డబ్బులు పెడతామన్నా నేను ఒప్పుకోనని, అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు ఇవ్వండని, జగన్ డిసెంట్రలైజేషన్ చేస్తే హేళన చేస్తున్నారని, ప్రజలు కూడా హర్షించటం లేదని, మీరు ప్రజలను మోసం చేశారని, ప్రజా రాజధాని అంటే ప్రజలు నవ్వుతున్నారని, 200 ఎకరాలు కోర్ క్యాపిటల్కు 1,00,000 ఎకరాలు ఎందుకు, సమాధానం చెప్పండని ధర్మాన ప్రశ్నించారు. నిపుణులైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నిపుణులతో వేసినటువంటి కమిటీ అది. రాష్ట్రంలో క్యాపిటల్ నిర్ణయించడానికి ఈ కమిటీ మీకు సూచనలు ఇస్తుంది అని వచ్చింది. ఆ కమిటీ వస్తే ఆ కమిటీని మీరు గౌరవించలేదు. కనీసం వారికి అవసరమైన వసతులు ఇవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో చూపించాల్సిన ప్రదేశాలకు చూపించకుండా కూడా మీరు హింసించినారు, వెంట పెట్టిస్తారు. ఎవరో వేసినటువంటి ప్రశ్నకు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎక్కడైనా పెట్టని కానీ ఈ పర్టికులర్ అమరావతి ప్రాంతం దీనికి పనికిరాదు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. అందుకే మీరు కోపంతో వాళ్ళకి విశాఖపట్నం పనికిరాదని, ఇతర ప్రాంతాలు పనికిరావని వాళ్ళని పంపించారు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక. అంటే ఆనాడు చట్టంలో 6లో ఉన్నటువంటి అంశం మీ మనసులో ఉన్నటువంటి మాటకు వ్యతిరేకంగా ఉంది కనుక అది మీరు గౌరవించరు. అని ఇప్పుడు అదే చట్టాన్ని ఎమెండ్ చేయమని భారత ప్రభుత్వానికి మీరు పరిగెత్తారు. దేన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు? మీకు కొద్దిగా పార్లమెంట్లో ఒక స్ట్రెంగ్త్ మీకు ఉంది కనుక, దేశంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మీ అవసరం ఉంది కనుక, ఆ చట్టానికే అమరావతి కేంద్రం అని చెప్పి మీరు చెప్పించడానికి సవరణ తెచ్చారు. ఇది ద్వంద్వ వైఖరి కదా. ఈ ద్వంద్వ వైఖరి ఎలా? ఒకప్పుడు ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని నువ్వు గౌరవించవు, సెక్షన్ 6 ప్రకారం వచ్చినటువంటి అడ్వైజ్ని గౌరవించవు. కానీ ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కనుక అమరావతి అనేటువంటిది అందులో పెట్టేయండి, పెర్మనెంట్గా ఇది ఉంచేయండి అని అన్నారు. నిజానికి భారతదేశంలో ఉండేటువంటి బీజేపీ లాంటి ప్రభుత్వం ఇది సీరియస్గా చేసిందని కూడా నేను అనుకోవడం లేదు. ఆనాడు చట్టం చేసిన రోజుల్లోన ఈనాడు భారత ప్రభుత్వానికి వెన్నెముక అయినటువంటి నరేంద్ర మోడీ సభలో లేరు, అమిత్ షా సభలో లేరు, రాజ్నాథ్ సింగ్ గారి సభలో లేరు. ఏదో ఆడతా పడతా చేశారు. మీరు ఇచ్చినటువంటి ఒత్తిడిని, రాజకీయంగా ఉండేటువంటి పరిస్థితుల్ని ఇచ్చేసుకోవడానికి చేశారని నేను అనుకుంటున్నాను.